మరి కరీంనగర్‌లా అసలు డాక్టర్లు మీ పేరు చెప్తే భయపడిపోతున్నారు. ఎందుకని? భయపడడం అనేది ఏం లేదు. హ్మ్. అక్కడ 2008లో నేను మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హ్మ్. ఒక 28 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నటువంటి మహిళ హ్మ్. తను పిల్లలైతే లేరని చెప్పి ఐవీఎఫ్ ద్వారా అక్కడ వైద్యం అందించి ఏది సంతానం కోసం అని చెప్పి వాళ్ళు వస్తే అక్కడ వాళ్ళు మత్తించి మరి తను ఇప్పుడు కూడా అంటే వైద్యంలో ఏ డాక్టర్ కూడా చంపాలని చంపడు, కానీ ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఆ మహిళ మా మండలానికి సంబంధించిన వ్యక్తి, తను సింగరేణి ఎంప్లాయీ వాళ్ళ భర్త. వాళ్ళు పిలవడం వల్ల అక్కడికి పోయిన సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఆ హాస్పిటల్ డ్యామేజ్ సంబంధించి, ఎందుకంటే ఆ మహిళకు న్యాయం చేయాలని చెప్పి ఒక వాళ్ళు ఏవన్గా వాళ్ళు ట్రీట్ చేయడం అదేదో కొంత అనుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా డాక్టర్లకి నాకు చాలా సన్నిహిత సంబంధాలు. ఈ ఆంధ్ర డ్యామేజ్ కంటే ముందు కూడా నేను కరీంనగర్లో చదువుకున్నా కాబట్టి మొదటి నుంచి కూడా డాక్టర్ నాకు ఫ్రెండ్స్ అందరు, ఈరోజు కూడా ఫ్రెండ్స్. అది తప్పు, అది ఎవరో వాళ్ళు వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియని వాళ్ళు అనుకుంటారు, కానీ డాక్టర్స్ అందరు కూడా దాదాపుగా 50 నుంచి 60% పాతపాలు. కొత్త పిల్లలంటే తెలియదు, కానీ మనం ఏమన్నా ఫోన్ చేస్తే వాళ్ళు తక్కువ చేయడం, లేదా ఆ పరిచయం తోటి వాళ్ళు మనకి